వెల్కమ్ టు ఓల్గనస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పొలిటికల్ సర్వేలు తమ రిపోర్ట్లను వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే అన్ని రిపోర్ట్లలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నా ముందంజలో ఉంది అనేది చెప్తా ఉన్నాయి. మరి ఈ పొలిటికల్ స్ట్రాటజీల వెనకాల బీఆర్ఎస్ ప్రమేయం ఉందా, లేదంటే ఇవన్నీ పారదర్శకంగానే స్వతంత్రంగానే ఈ రిపోర్ట్లు అలాగే సర్వేలు నిర్వహించాయా అన్న అనుమానాలు పలువురు కలుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు చాణక్య సర్వే కూడా తమ అభిప్రాయాలను తమ రిపోర్ట్లను మీడియా ముఖంగా వెల్లడించింది. అయితే ఏ సర్వేలైనా మతము కులము ఈ సమీకరణాల ఆధారంగా అలాగే వయస్సు తర్వాత ప్రభుత్వ విధానాలపైన అంటే దానికి సంబంధించిన ఆధారంగానే ఏ సర్వేలనే చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చాణక్య సర్వే కూడా 4,000కు పైగా ఒక్కొక్క నియోజకవర్గంలో 4,000కు పైగా శాంపిల్స్ని తీసుకొని తమకు అంచనాకు వచ్చినట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోర్ట్రేట్ అవుతుందని చాణక్య సర్వే అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో కుల సమీకరణలు మొదటగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో ముందంజలో ఉంది. కానీ ఇక్కడ మాగంటి సునీతకు సానుభూతి అనేది చాలా కలిసి వచ్చిందని, ఎంపతి సింపతి రెండు కలిసి రావడంతో బీఆర్ఎస్ పార్టీ డామినేటెడ్గా ఉందని చాణక్య సర్వే వెల్లడించింది. ఇక ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ముస్లిం ఓటు బ్యాంక్ అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మొత్తం 1,15,000 మంది ఓటు బ్యాంకు ముస్లింలకు సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంది. కానీ గత ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 40,000 మంది మాత్రమే ముస్లింలు పోలింగ్లో పాల్గొన్నారన్నట్టు ఈ చాణక్య సర్వే చెప్పింది. మరి ఈ సందర్భంగా చూసుకున్నట్టయితే మరొక 2 లేదా 3% ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంటే 50,000 వరకు పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. మరి దీనిలో కూడా బీఆర్ఎస్కి ఎక్కువగా మద్దతు ఉన్నట్టు, అందులో ముస్లింలో ఉన్న మహిళలు అయితే ఎక్కువగా అంటే మాగంటి సునీత వైపే తాము మొగ్గు చూపుతున్నట్టు ఈ సర్వే అయితే సంచలన విషయాన్ని చెప్పింది. అలాగే బూత్ స్థాయిలో చూసుకున్నట్టయితే మొత్తము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 బూతులు ఉన్నాయి. అందులో 7 డివిజన్ల వారీగా ఆ బూత్ స్థాయిలో కూడా తాము సర్వేలు నిర్వహించినట్టు చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే సెటిలర్ల విషయంలో ముఖ్యంగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గము ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించిన సెటిలర్లు మొత్తం 40,000 ఓటు బ్యాంక్ ఉందని చాణక్య సర్వే వెల్లడించింది. అయితే ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా అధికారంలో ఉన్న పార్టీకే సెటిలర్లు ఓటు వేస్తూ ఉంటారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడే పలువురికి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ సెటిలర్లు దాదాపు చాలామంది టీడీపీకి సంబంధించిన అక్కడ క్యాడర్ ఉందని, వీళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారన్న ఒక వాదనలు అయితే వినిపించాయి. కానీ సెటిలర్లు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు అని ఈ సర్వే వెల్లడించడంతో కొంతమందికి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక అలాగే చెబుతూ ఏదైతే యువ ఓటర్లు ఉన్నారో అంటే ఫ్రెష్ ఓటర్స్ ఉంటారో దాదాపు వాళ్ళ ఓటు బ్యాంకు 12,000 మంది ఉన్నారు. ఆ 12,000 మందిలో 80%కు పైగా నవీన్ యాదవ్కే మద్దతుగా ఉన్నారు. నవీన్ యాదవ్ కోసం వాళ్ళు స్వతంత్రంగా ప్రచారాలు కూడా చేస్తున్నట్టు ఈ సర్వే చెప్పుకొచ్చింది. అయితే ఈ 12,000 అనేది పెద్దగా ప్రభావితం చూపకపోవచ్చు అన్నట్టు వారు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుందని, ముఖ్యంగా ఉప ఎన్నిక రాగానే ఇక్కడ 150 కోట్లకు పైగా మంజూరై దానికి సంబంధించిన 150 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఉప ఎన్నిక రాకపోతే ఇక్కడ అభివృద్ధి జరిగేది కాదు అని చెప్పేసి ప్రజలంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నవీన్ యాదవ్ను ఓడగొడితే తమకు రావాల్సిన 2,500 ఏదైతే 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే 2,500 కూడా వస్తాయని వారు భావిస్తూ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు అన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇక అజారుద్దీన్ అంశాన్ని కూడా ఈ సర్వే వెల్లడించింది. అజారుద్దీన్కు ఈ సమయంలోనే మంత్రి పదవి ఇవ్వడంపై కూడా పలు అనుమానాలు అక్కడున్న బీసీ వర్గాల్లో ఎక్కువగా వస్తున్నాయని, ఎందుకంటే ఇది కేవలం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అనేది కేవలం ఎన్నికల స్ట్రాటజీలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుందని చెప్పేసి చాణక్య సర్వే వెల్లడించింది. అలాగే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో ఏ ఒక్కరికి మంత్రి పదవి లేకపోవడం కూడా ప్రభుత్వానికి అలాగే అభ్యర్థి నవీన్ యాదవ్కి మైనస్గా మారిందని వెల్లడించింది. మొత్తం మీద 4,07,000 వరకు ఉన్న ఈ ఓటు బ్యాంకులో ఇప్పటి వరకు 48% అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ కన్నా 5 నుంచి 8% బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఇది ఓట్ల రూపేణా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కన్నా 10 నుంచి 16,000 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలుస్తారన్నట్టు ఈ చాణక్య సర్వే అయితే చెబుతా ఉన్నది. అంతేకాకుండా ఇక
ప్రచారానికి కూడా కొద్ది రోజుల టైం ఉన్నది, ఇంకా 4-5 రోజుల టైం ఉంది కాబట్టి అప్పటి వరకు పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం దూకుడుగా ప్రవర్తించి, కొంచెం దూకుడుగా వ్యవహరించి వాటి పోల్ మేనేజ్మెంట్ చేస్తూ అలాగే బూత్ స్థాయిలో ఉన్న క్యాడర్ను మార్చుకోగలిగితే మరొక 2-3% తమ గెలుపు అవకాశాలను పెంచుకునే అవకాశం ఉందని, ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీదే అంతిమంగా విజయం అన్నట్టు చాణక్య సర్వే చెబుతా ఉన్నది. మరి ఈ నేపథ్యంలోనే కొంతమంది అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత ముందుకు ఇచ్చిన సర్వేలు కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అవకాశాలు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు చాణక్య సర్వే కూడా బీఆర్ఎస్ పార్టీదే గెలుస్తుంది అని చెప్పేశారు. కాబట్టి దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ వెనకాల నుండి నడిపిస్తుంది అనేది అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇతర నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికకు పోలింగ్ నవంబర్ 11న నిర్వహిస్తున్నారు. నవంబర్ 14న ఫలితం వెల్లడి కానుంది. మరి ఈ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుంది అనేది చూడాలి.